హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా G5 ఓటీటీలో రిలీజ్ అయిన సట్టమం నీతియం వెబ్ సిరీస్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సట్టమం నీతియం చాలా కాలంగా కోర్టు రూమ్ డ్రామాలకు ప్రేక్షకుల నుంచి కొంత ఆదరణ తక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే స్టోరీలో మంచి స్క్రీన్ ప్లే, అలాగే ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఇలాంటి కథలను కూడా జనాలు ఆసక్తిగా చూస్తున్నారు. అలాంటి కోవకు వస్తుంది ఈ సిరీస్ సట్టమం నీతియం. G5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుందరమూర్తి లా చదువుతాడు. అన్ని రకాల సెక్షన్లపై ఆయనకి మంచి అవగాహన ఉంటుంది. అయితే వాదనలు ప్రతివాదాలు తన స్వభావానికి తగినవి కాదని గ్రహించి ఆయన నల్లకొట్టుని పక్కన పెట్టేస్తాడు. మద్రాస్ హైకోర్టుకు సంబంధించిన నోటరీ పబ్లిక్కి సంబంధించి వ్యవహారాలు చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. నీతి నిజాయితీ కారణంగా ఆయన సంపాదించింది పెద్దగా ఏమీ ఉండదు. అందువలన కూతురు కొడుకు నుంచి బాగా అసహనం ఎదురవుతూ వస్తూ ఉంటుంది. తర్వాత లా పూర్తి చేసిన అరుణ సుందరమూర్తి దగ్గర జూనియర్గా జాయిన్ అవుతుంది. ఒక రోజున కోర్టుకి కుప్పుస్వామి అనే వ్యక్తి వస్తాడు. తన కూతురు వెన్నెలను కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారని, పోలీసులు పట్టించుకోవడం లేదని సుందరమూర్తితో చెప్తాడు. ఆ విషయం గురించి సుందరమూర్తి ఆలోచిస్తూ ఉండగానే ఆ వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోతాడు. కుప్పుస్వామికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో లాయర్గా తనని తాను నిరూపించుకోవాలని పట్టుదలతో కేసును వాదించాలని సుందరమూర్తి ఫిక్స్ అవుతాడు. అయితే తనకు వ్యతిరేకంగా వాదించడానికి సీనియర్ లాయర్ విశ్వనాథ్ రంగంలోకి దిగడంతో వెన్నెల అదృశ్యం వెనక పెద్ద తలకాయలే ఉన్నాయని అనుమానం సుందరమూర్తికి కలుగుతుంది. ఇప్పుడు అతను ఏం చేస్తాడు? వెన్నెల ఏమైపోతుంది? ఆమె అదృశ్యం వెనుకున్నది ఎవరు? ఈ కేసులో ఎవరు గెలుస్తారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు వెబ్ సిరీస్ చూడాలి. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ బడ్జెట్లో కోర్టు రూమ్ డ్రామాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే సంభాషణలు తక్కువగా, ఆసక్తికర మలుపులు ఎక్కువగా ఉండేలా కథలను డిజైన్ చేయడం వల్ల ఆడియన్స్కి కూడా ఈ తరహా కథలకు మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాంటి సిరీస్ జాబితాలో సట్టమం నీతియం కూడా చేరిపోయిందని చెప్పచ్చు. సాధారణంగా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్లో తమ కేసుకి అవసరమైన ఆధారాలను సేకరించడంలో ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు. అయితే ఈ సిరీస్లో మాత్రం అవసరం లేవు, పనికిరావు అనే విషయాలే ఆధారాలుగా మారడం కథలో కొత్తదనాన్ని ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేస్తాయి. అన్ని వైపుల నుంచి తలుపులు మూసుకుపోయాయని సుందరమూర్తి భావించిన తర్వాత, ఈ కేసును పక్కన పెట్టాలని అనుకున్న తర్వాత ఈ కేసులో ఒక కొత్త మలుపు జరగడం ఆడియన్స్లో చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఎలాంటి హీరోయిజం లేకుండా, బలమైన విలనిజం అనేది హైలైట్ చేయకుండా, బయట కనిపించే పరిస్థితుల మాదిరిగానే ఈ కథను తెరకెక్కించడం ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేస్తుంది. టీవీల ముందు మనం చూస్తున్న ఈ సిరీస్ని నిజంగా కోర్టులో ఉండి గమనిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచి కంటెంట్ను చూసిన తృప్తి అయితే మనకు కలుగుతుంది. ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ బాలాజీ సెల్వరాజ్ ఒక సింపుల్ లైన్ని తీసుకుని దాన్ని బలమైన ఎమోషన్స్ ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఎలాంటి హడావుడి లేకుండా, సినిమాటిక్ ఆర్భటాలు లేకుండా చాలా సహజంగా ఈ కథని ఆయన నడిపిస్తూ ఆడియన్స్లో ఇంట్రెస్ట్ కలిగించాడు. తెరపైన మనకి కనిపిస్తుంది పాత్రలు కాదు, వాళ్ళ జీవితాలు అనేంత వాస్తవానికి దగ్గరగా చూపించాడు. ఈ సిరీస్లో నటించిన నటీనటులంతా చాలా బాగా చేశారు. నిజమైన న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళ పాత్రలోంచి వాళ్ళు బయటికి రాకపోవడం వల్ల మనం కూడా కథలోంచి బయటికి రాము, దాంట్లోనే ఉండిపోతాం. ఇంకా ఈ సిరీస్కి సినిమాటోగ్రఫీ చాలా చక్కగా అందించారు. చాలా మంచి మంచి లొకేషన్స్, సీన్స్ చూపించారు. అట్లాగే ఈ సిరీస్కి యూజ్ చేసిన BGM మొత్తం సిరీస్ని ఎలివేట్ చేసేలాగా ఉంది. ఎడిటింగ్ కూడా ఈ సిరీస్కి చాలా చక్కగా సపోర్ట్ చేసింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంట్లోనైనా సమాజంలోనైనా మనం గెలిచే గెలిపే మనకి గౌరవాన్ని తీసుకొస్తుంది. అలాంటి గెలుపు సొంతం కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా కష్టపడాలి. మానవత్వానికి ధైర్యం తోడైతే ధర్మమే దారి చూపిస్తుంది అని నిరూపించే మంచి మెసేజ్ ఈ కథలో మనకు కనిపిస్తుంది. సట్టమం నీతియం ఖచ్చితంగా ఒకసారి చూసే వెబ్ సిరీస్ ఇది. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.